It's pretty beautiful. ఈ వీడియోలో we are in the beautiful tropical San Juan, Puerto Rico. So this is a tropical destination in the Caribbean for the United States అన్నమాట. ఈ ప్లేస్ అంతా ఈ వీడియోలో చూద్దాం. ఇది మన హోటల్ పైన వ్యూ అన్నమాట. ఇక్కడ చూడండి హోటల్ పైన వ్యూ ఎలా ఉందో. సో ఇది ఓల్డ్ టౌన్ ఆఫ్ సాన్ juan. ఇవన్నీ చిన్న చిన్న స్ట్రీట్స్. మనం ఇంకా బయటకు వెళ్ళి చెక్ చేస్తాం. బయటకు వెళ్ళి సిటీ ఎలా ఉందో చూద్దాం. బిల్డింగ్ చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవి చూస్తుంటే కొంచెం హవానా క్యూబాలో కూడా ఇలానే బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ద మ్యాప్ ఆఫ్ ఇక్కడున్న ఫోర్ట్స్ ఏవైతున్నాయి అవి చూడాలి. ఇవి చాలా పాతవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫోర్ట్ కనిపిస్తూనే ఉంది. సో ఇది చాలా పాపులర్. ఇది $10 ఎంట్రన్స్ ఉంటుంది. ఇదంతా చెక్ చేద్దామా. మిగతాది సిటీ అయితే వాక్ చేసుకుంటూ వెళ్దాం. అక్కడ వెనకాల చూసారా. సో దాట్ ఈస్ ది యునైటెడ్ స్టేట్స్ ఫ్లాగ్. దాని పక్కనే ఉన్నది పోర్టోరికో ఫ్లాగ్. సో యునైటెడ్ స్టేట్స్ లోపల 50 స్టార్స్ ఉంటాయి ఆ ఫ్లాగ్లో. పోర్టోరికో సపరేట్ టెరిటరీ కాబట్టి దాని సపరేట్ ఫ్లాగ్ అండ్ ఇట్ హ్యాస్ అ సింగిల్ స్టార్. ఇది ఫోర్ట్ పక్కన ఉన్న ప్రామ్నాడ్ అనమాట. వాటర్ పక్కన ఉంటుంది. సో ఇక్కడ వాల్ అంతా ఫోర్ట్ ఇంకా అలానే ఉంది. ఆ ఎదురుగా ఉన్నది సాన్ juan గేట్ అనమాట. సో ఇక్కడ నుంచి సన్సెట్ చూడడానికి వచ్చాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఇదంతా ఫోర్ట్ ది వాల్. ఇక్కడ చాలా పిల్లులు ఉంటాయి. ఇక్కడ ఉంది చూడండి. He's trying to climb this huge wall. Be careful, it can bite you. Oh no, I think he closed the shell. Maybe you can put him higher. Okay. మనం ఫైనలీ కొంచెం పైకి పెట్టాం వాడిని. సో he can climb this wall and he can go wherever he want. He might need a concussion check because somebody threw him a lot of times like a car crash. ఇక్కడ ఇంకొక క్యాట్ ఉంది. సో ఇట్స్ లైక్ రైట్ నెక్స్ట్ టు ఇగ్వానా. అక్కడ ఒక పెద్ద ఇగ్వానా ఉంది. ఇట్స్ హ్యూజ్. ఇట్ కెన్ ఈట్ ద క్యాట్ బట్ క్యాట్ ఈస్ జస్ట్ లుకింగ్ at us. Why is he looking at us like that? What is he doing? This island belongs to them now. They're everywhere. And ఇవి పెంచుకునేవి కాదు. దీస్ ఆర్ వైల్డ్ క్యాట్స్. సో వాటి దగ్గరికి వెళ్ళి వాటిని ఇట్లా పెట్ చేస్తే అది మళ్ళీ మనం కొరికిన గీరిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అది డిగ్ చేసి ఇట్స్ హైడింగ్ ఇన్ దేర్. ఇట్స్ సో బ్యూటిఫుల్. మనం ఇప్పుడు ఓల్డ్ సాన్ juan ఫోర్ట్కి వెళ్తున్నాము. సో ఇది ఓల్డ్ సాన్ juanలో రోడ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ప్రతి హోటల్కి పార్కింగ్ ఉండదు. సో మనం ఒక ప్రైవేట్ పార్కింగ్లో పార్క్ చేసి ఎక్కడంటే అక్కడ వెళ్ళాలన్నమాట. ఇదంతా ఒక హిల్ ఏరియా చూసారా. అటు సైడ్ ఏమో ఓషన్ ఉంది. ఇలా మనం ఇంకా పైకి వెళ్తే ఫోర్ట్ వస్తుంది అనమాట. సో పోర్టోరికోలో పాపులేషన్ వచ్చేసి 4 million పీపుల్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పాపులేషన్ స్పానిష్ మాట్లాడతారు అనమాట. అందరూ హిస్పానిక్ డిసెంట్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో యూఎస్ఏ నుండి ఇక్కడికి రావాలంటే వీసా అవసరం లేదు. సో మనకు ఒకవేళ యూఎస్ఏ వీసా ఉంటే డైరెక్ట్ ఈ ప్లేస్కి రావచ్చు. ఇది ఒక యుఎస్ టెరిటరీ, కామన్వెల్త్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఇక్కడికి వచ్చి మనము వీసా లేకుండా అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో పోర్టోరికో వెదర్ అంతా 20 to 35 degrees Celsius అలా ఉంటుంది. సేమ్ కొంచెం ఇండియా వెదర్లానే ఉంటుంది. చెట్లు కూడా ఇక్కడ మామిడి చెట్లు, అరటి చెట్లు, ఇంకా కొబ్బరికాయ చెట్లు అలాంటి చాలా చెట్లు ఉంటాయి. పైన చూడండి అంత చెట్లు. సేమ్ కొంచెం ఇండియన్ వెదర్లానే ఉంటాయి. ఎందుకంటే ఇది ట్రాపికల్ రీజన్. సో ఇక్కడ ఒక రెయిన్ ఫారెస్ట్ కూడా ఉంది. అది కూడా చెక్ చేద్దాం మనము. చూసారా ఈ చెట్లన్నీ కొంచెం ఇండియాలో ఎలా ఉంటాయి అలానే ఉంటాయి అన్నమాట. ఈ చెట్లు కొంచెం అలా అక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంది, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. అవి ఆంధ్రప్రదేశ్ మన సైడ్లో చాలా ఉంటాయి, హైదరాబాద్ సైడ్ అట్టుగా. పోర్టోరికోలో పుట్టిన వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. కానీ వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేరు. సో చాలాసార్లు ఈ పోర్టోరికన్స్ ఇట్లా రివాల్ట్ అవన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని ఒక స్టేట్ చేయడానికి, వీళ్ళకి సపరేట్ కంట్రీ చేయడానికి. కానీ అవన్నీ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఇది ఒక టెరిటరీ లానే ఉంది. వీళ్ళకి ఓటు హక్కు లేదు. కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. యా. ఇప్పుడు మనము అక్కడ వెనకలు ఉంది ఒక ఫోర్ట్, దానికి వెళ్తున్నాం. అదొక
17th-16th సెంచరీ స్పానిష్ ఫోర్ట్ అనమాట. దిస్ ఇస్ ద మోస్ట్ పాపులర్ అట్రాక్షన్. ఇక్కడ ఓషన్ పక్కనే ఉంటుంది, చూపిస్తాం. చూసారా, ఇదంతా కెరేబియన్ ఓషన్. అండ్ దెన్ దట్స్ ద ఫోర్ట్. సో దీని పేరు కస్టెలో శాన్ ఫిలిపో డెల్ మారో. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో దిస్ ఆల్సో రిమైండ్స్ మీ ఆఫ్ గోవాలో ఇలాంటిది ఒక ఫోర్ట్ ఉంటుంది ఓషన్ పక్కన. సో ఇట్స్ సిమిలర్. సో మనం ఇప్పుడు దీని లోపలికి వెళ్దాం. దీని లోపల వెళ్ళడానికి $10 ఎంట్రీ ఫీ అనమాట. సో ఇది ఫోర్ట్. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇది ఎంటర్ అయ్యి దీని లోపలికి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఫోర్ట్ పైన ఉన్నాము. ఇది 6th లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో. సో పోర్టరికో సాన్ జువాన్ ఈజ్ ద బిజియెస్ట్ వన్ ఆఫ్ ద బిజీ పోర్ట్స్ అనమాట. కంటైనర్ షిప్ చూడండి, అది లాగుతూ ఉంది. పోర్ట్ ఏరియా అక్కడ ఉంది దీనిది. సో వెదర్ చాలా వేడిగా ఉంది. నా షర్ట్ అయితే పచ్చి అయిపోయేలా ఉంది చెమటకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తారా కోస్ట్ లైన్. సో అక్కడ ఎదురుగా కనిపిస్తుందా, అక్కడంతా ఇల్లులు చిన్న చిన్నవి. ఈ ఇల్లులు ఇక్కడ ఇవంతా దిస్ ఈజ్ వేర్ డెస్పసిటో సాంగ్ ఏదైతే ఉంది అక్కడ షార్ట్ చేశారనమాట. సో అదంతా ఒక స్లమ్ ఏరియా, అక్కడికి వెళ్ళొద్దు నైట్ టైంలో. సో దిస్ ఈజ్ ద ఓల్డ్ ఐలాండ్ ఆఫ్ ఓల్డ్ సాన్ జువాన్. ఎంత వేడి ఉందంటే క్రేజీ. ఇక్కడ జూలై ఆగస్ట్ టైంలో వస్తేనే అయితే ఇంకా పీక్ సమ్మర్. ఇక్కడ నుంచి ఎనిమీస్ని షూట్ చేస్తారు ఇంకా. సో బ్యూటిఫుల్. యా ఇట్స్ బ్యూటిఫుల్. యా ఇట్స్ సో బ్లూ. Let's walk out. ఈ ఫోర్ట్ లోపల ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ మ్యాప్ ఉందన్నమాట. ఇది యునైటెడ్ స్టేట్స్, ఇది మెక్సికో, ఇది పనామా కెనాల్, ఇది సౌత్ అమెరికా. మనం ఇప్పుడున్నాము పోర్టరికో. ఇక్కడ ఇది డొమినికన్ రిపబ్లిక్, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటాయి. ఇవంతా ఇంకా కరేబియన్ అనేదంతా. ఇది క్యూబా. సో దిస్ ఈజ్ మయామి. ఇక్కడ నుంచి ఇలా వచ్చాం. ఈవెన్ దో మనం ఇప్పుడు టెక్నికల్ యునైటెడ్ స్టేట్స్ టెరిటరీలోనే ఉన్నాము, కానీ పోర్టరికోలో అన్ని కిలోమీటర్స్ ఇంకా లీటర్స్ వాడతారు. యుఎస్ 50 స్టేట్స్లో ఎలా ఉంటుంది అంటే మైల్స్ ఇంకా గ్యాలన్స్ వాడతారు, కానీ ఇక్కడ అంతా ఇంపీరియల్ ఇంకా మెట్రిక్ సిస్టమ్ రెండు మిక్స్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. Now we are driving to El Yunque, which is the national forest, and everything here is in kilometers. So we have 35 kilometers to go. మనము ఇది ఒక చిన్న ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట. సో ఇది ఒక బీచ్ సైడ్ ఎయిర్బిఎన్బి. ఒక కిచెన్ ఉంది చూసారా, నెట్ ఉంది, ఇక్కడంతా చూసారా ఫిష్ అని రాసింది అక్కడ అది. సో ఒక చిన్న కిచెన్ విత్ సమ్ చైర్స్ అండ్ సమ్ డైనింగ్. అండ్ దెన్ ఇలా వెళ్తే ఇటు ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఇటు సైడ్. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్. This is the whole Airbnb. ఈ నైట్ ఇక్కడ స్టే చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడే సన్సెట్ టైం అయింది. మేము స్నార్క్లింగ్ చేస్తున్నాము ఇంకా. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్. అది చూడండి వెనకాల. అండ్ దేర్ ఈస్ యువాల్, she's snorkeling there. And akkada chudandi, what a beautiful sunset. మనం ఇప్పుడు ఎల్ యుంకే నేషనల్ ఫారెస్ట్ విజిటర్ సెంటర్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ బ్రిడ్జ్ తీసుకొని వెళ్తే దీనిది విజిటర్ సెంటర్ వస్తుంది. ఇది చూడండి అసలు ఎంత డెన్స్ జంగల్ ఉందో. యూ కెన్ సీ ద ఓషన్ దేర్. ఈ చెట్లన్నీ కొంచెము కోస్టరికాలో కూడా ఇలానే ఉంటాయి అనమాట. చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. అరటి చెట్లు ఎన్ని ఉన్నాయో అక్కడ కింద అరటి చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది అసలు, చాలా డెన్స్ ఫారెస్ట్.
అది ఇది ఒక రెయిన్ ఫారెస్ట్ అనమాట. సో దీని లోపల మనము ఏమేమి యాక్టివిటీస్ చేయాలో అవన్నీ తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద పార్క్. ఐ లవ్ మ్యాప్స్. దే ప్యారెట్స్ ఫర్ డిస్ప్లే. అక్కడ ఉన్నాయి చూడండి ప్యారెట్స్, అవి కూడా చూసాము. సో ఇది అంత పోర్టరీ కాయిల్ అండి. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ, కానీ కొన్ని పీక్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఇలా ఎంటర్ అవుతే ఇంకా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయి. ఇది ఆ ప్యారెట్. సో ఇవి పోర్టరికన్ ప్యారెట్స్. ఓ ఇట్స్ అ ప్యారెట్, నాట్ అ parakeet. ఇట్స్ అ టైప్ ఆఫ్ parakeet. ఇట్స్ పోర్టరికన్ ప్యారెట్. మన ఇండియాలో ఉండే రామచిలుకల్లానే ఉన్నాయి కొంచెం. సో క్యూట్. దిస్ ఈస్ అ వాటర్ ఫాల్స్. ఇట్స్ కాల్డ్ La Coco. It's pretty beautiful. ఈ ఫారెస్ట్ అంతా ఇలాంటి అబ్జర్వేషన్ టవర్స్ ఉంటాయి అన్నమాట. చూసారా, ఇది వన్ ఆఫ్ ద టవర్స్. ఇది దాని పైకి వెళ్ళి చూద్దాం. ఐ డోంట్ నో ఇఫ్ మనుషులు ఉన్నారు పైన. సో మనం పొద్దున స్విమ్ చేసాము. మనం పొద్దున ఉన్నది ఆ బీచ్ దగ్గర అనమాట. సో బీచ్ ఈజ్ లైక్ రైట్ దేర్. సో ఇట్స్ లైక్ అ ప్రైవేట్ బీచ్. ఎవరు ఈ అడవిలో నుండి నడుచుకుంటూ వెళ్తే అక్కడ కనిపిస్తుంది. సో వీ వర్ దేర్ దిస్ మార్నింగ్. అండ్ ఇప్పుడు ఈ వ్యూ ఈ టవర్ నుండి. ఇక్కడ నుండి వ్యూ చూడండి. మనము ఈ టవర్లో నుండి పైనుంచి అనమాట అక్కడ పార్క్ చేసి వచ్చాము. సో ఇట్స్ ప్రిటీ టాల్. It has a huge tail. Wow. It's like a tiny branch with no leaves. ఈ ఫారెస్ట్లో ఇక్కడ చూడండి, దట్ ఈస్ ద స్నేల్. అదొక స్నేల్ చెట్టు ఎక్కుతుంది ఇక్కడ. ఇట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో వెరీ జంగల్లో. అది చూసారా? అండ్ ఇదే జంగల్లో దట్ ఈస్ హైబిస్కస్, మందారం, చామంతి, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ హైబిస్కస్. ఇక్కడ ఒక సీక్రెట్ వాటర్ ఫాల్స్. ఇది చాలా తక్కువ మంది ఉన్నారు. కింద ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ చాలా మంది ఉన్నారు. ఇది ఇంకా పైకి వెళ్తే ఎక్కువ మంది జనాలు లేరు. సో విల్ గో ఇన్ దేర్. ఓకే, ఇది చూడండి మామిడికాయ రోడ్ మీద పడిపోయి. అది చూడండి ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో, పండు మామిడి పండ్లు. అక్కడైతే కుప్పలు కుప్పలు ఉన్నాయి పైకి.